ईश्वर अपने साथ है, डरने की क्या बात है। ईश्वर अपने साथ है, डरने की क्या बात है। ओम शांति। 24 जुलाई 20 रोज मुरली। मीठे बच्चे, बाप आए हैं तुम्हें ज्ञान रतन देने। बाप तुम्हें जो भी सुनाते वह समझाते हैं, यह ज्ञान है। ज्ञान रतन ज्ञान सागर के सिवाय कोई दे नहीं सकता। బాబా వచ్చారు జ్ఞానం ఇవ్వడానికి. మీకు ఏదైతే జ్ఞానం వివరిస్తున్నారో అదంతా కూడా గొప్ప జ్ఞానము, జ్ఞాన రత్నాలు, జ్ఞాన సాగరులు తప్ప మరెవరు ఇవ్వలేరు. बाबा ने प्रश्न पूछा, आत्मा की वैल्यू कम होने का मुख्य कारण क्या है? ఆత్మ యొక్క విలువ తరిగిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటున్నారు బాబా. उत्तर है, वैल्यू कम होती है खाद पड़ने से. విలువ ఎందుకు తగ్గిపోతుంది అంటే పాపం చేరడం వల్ల. जैसे सोने में खाद डालकर जेवर बनाते हैं तो उसकी वैल्यू कम हो जाती है. బంగారంలో రాగి కలిపి వస్తువు తయారు చేస్తే దాని వాల్యూ తగ్గిపోతుంది కదా. అయితే ఆత్మ जो सच्चा सोना है, అదేవిధంగా ఆత్మ నిజమైన బంగారం. उसमें जब अपवित्रता की खाद पड़ती है तो దాంట్లో అపవిత్రత అనే ఎరువు పడిపోయింది అనుకోండి, వాల్యూ కమ్ हो जाती है, విలువ తగ్గిపోతుంది. इस समय तमो प्रधान आत्मा की कोई वैल्यू नहीं. ఇప్పుడు తమో ప్రధాన ఆత్మకు ఏమాత్రం విలువ లేదు అంటున్నారు బాబా. शरीर की भी कोई वैल्यू नहीं, देहाనికి కూడా ఏమాత్రం వాల్యూ లేదు. अभी तुम्हारी आत्मा और शरीर दोनों याद से वैल्यूबल बन रही है. ఇప్పుడు ఆత్మ శరీరం రెండు కూడా బాబా జ్ఞాపకంలో విలువైనవిగా తయారవుతున్నాయి అంటున్నారు బాబా. గీత్ హై, यह कौन आया आज सवेरे सवेरे. ఎవరు వచ్చారు ఈరోజు అమృత వేళ మన మనసునే మందిరంలోకి. ओम शांति. मीठे मीठे रूहानी बच्चों प्रति बाप बैठ समझाते हैं और याद की युक्तियाँ भी बता रहे हैं. మధురాతి మధురైన పిల్లలకు బాబా వివరిస్తున్నారు, ఎలా జ్ఞాపకం చేయాలో ఉపాయం కూడా చెప్తున్నారు. बच्चे बैठे हैं, बच्चों के अंदर में है शिव భోలే బాబా आए हैं. పిల్లల మనసులో ఏముంది? శివ్ బాబా భోలేనాథుడు వచ్చారు అనేసి. समझो आधा घंटा शांत में बैठ जाते हैं, बोलते नहीं है तो तुम्हारे अंदर आत्मा कहेगी शिव बाबा कुछ बोले. అప్పుడు మీకు అనిపిస్తుంది బాబా ఏదైనా చెప్పాలి అని అనిపిస్తుంది. బాబా మాట్లాడకుండా ఉంటే जानते हो शिव बाबा विराजमान है. మీకు తెలుసు బాబా బ్రహ్మరథంలో కూర్చొని ఉన్నారని, परंतु बोलते नहीं, మాట్లాడడం లేదు. यह भी तुम्हारा याद की यात्रा है. ఇది కూడా మీరు బాబాని జ్ఞాపకం చేయటమే. कहेंगे कि शिव बाबा कुछ बोले. बुद्धि में शिव बाबा की याद है. మీ బుద్ధి లోపల शिव बाबा జ్ఞాపకం ఉంది. अंदर में समझते हो बाबा कुछ बोले, ज्ञान रतन देवे. మీ లోపల మాత్రము బాబా ఏదో మాట్లాడాలి, మనకు జ్ఞానరత్నాలు ఇవ్వాలి అని అనిపిస్తూ ఉంటుంది. यह ज्ञान हुआ. बाप कहते हैं इस ड्रामा के चक्र को, सीढ़ी को और बाप को याद करो. బాబా ఏమంటారు, ఈ డ్రామా యొక్క చక్రాన్ని, ఈ సోపానం చిత్రాన్ని జ్ఞాపకం చేయండి అంటారు. ఏ జ్ఞానం హువానా, ఇది కూడా జ్ఞానమే కదా. బాబా जो कुछ समझाएंगे उनको ज्ञान कहेंगे. బాబా ఏది చెప్పినా కానీ దాన్ని జ్ఞానమని అంటారు. యాద్కి యాత్ర भी समझाते रहते. బాబా అదే దాంతోపాటు ఎలా జ్ఞాపకం చేయాలో కూడా వివరిస్తూ ఉంటారు. ये सब है ज्ञान रतन. इवన్నీ కూడా ज्ञान रत्नाले. याद की बात जो समझाते हैं, ये रतन बहुत अच्छे है. బాబా ఇలాంటి రత్నాలు ఇస్తారు ఎలా జ్ఞాపకం చేయాలనేది. అవి చాలా మంచిగా ఉంటాయన్నమాట. బాప్ कहते अपने 84 जन्मों को याद करो. 84 జన్మలను జ్ఞాపకం చేయండి. तुम पवित्र आए थे, फिर पवित्र होकर ही जाना है. మీరు పవిత్రంగా వచ్చారు, పవిత్రులయ్యే వెళ్ళాలి కదా. कर्मातीत अवस्था में आना है, फिर बाप से पूरा वर्षा लेना है. కర్మాతీత స్థితిని పొంది బాబాతో పూర్తి వారసత్వాన్ని పొందాలి.
वो तब मिलेगा ఎప్పుడు దొరుకుతుంది వారసత్వం जब आत्मा सतो प्रधान बन जाएगी याद के बल से आत्मा बाबा యొక్క జ్ఞాపకంతో సతో ప్రధానమైనప్పుడు దొరుకుతుంది यह अक्षर बहुत है और बाप से पूरा वर्षा लेना है वैल्यूबल भी है नोट करने लिए नोट చేసుకోవాలి ఆత్మ में ही धारणा होती है ఈ జ్ఞానమంతా ఆత్మలోనే నిలబడుతుంది ये शरीर तो आर्गान्स है जो विनाश हो जाते हैं ఈ శరీరం అయితే ఇంద్రియాలు కదా ఇవన్నీ నశించిపోయేవే సంస్కార్ అచ్చే వ బురే ఆత్మ में भरे जाते हैं మంచి చెడు ఏ సంస్కారాలైనా ఆత్మలోనే నిండి ఉంటాయి బాప్ में भी संस्कार भरे हुए हैं బాబాలో కూడా అలాగే సంస్కారాలు నిండి ఉన్నాయి ఏవి సృష్టికి ఆది మధ్య అంతకి నాలెడ్జ్కి సృష్టి యొక్క ఆది మధ్యాంశం యొక్క జ్ఞానం బాబాలో నిండి ఉంది इसलिए उनको नॉलेजफुल कहा जाता है అందుకే ఆయన్ని జ్ఞాన సాగరుడు అంటాం బాబా రైట్ కర్ समझाते हैं బాబా దాన్ని సరిచేసి మంచిగా చెప్తారు 84 का चक्कर बिल्कुल सहज है अभी 84 का चक्कर पूरा हुआ ఇప్పుడు ఈ సహజమైన 84 జన్మల చక్రం పూర్తయిపోయింది अभी हमको वापस बाप के पास जाना है మనం ఇప్పుడు బాబా దగ్గరికి వెళ్ళాలి తిరిగి మైలి ఆత్మతో वहाँ जा न सकी అంటే పాపాత్మ అక్కడికి వెళ్ళలేదు तुम्हारी आत्मा पवित्र हो जाएगी तो फिर यह शरीर छूट जाएगा మీ ఆత్మ పవిత్రమైంది అనుకోండి అప్పుడు ఏమవుతుంది శరీరం వదిలిపోతుంది పవిత్ర శరీరంతో यहाँ मिल न सके ఈ పవిత్ర శరీరం ఆత్మకు దొరకదు ఇక్కడ ये पुरानी जुत्ती है ఇది పాత చెప్పు లాంటిది కదా इनसे वैराग्य आता जा रहा है దీని మీద వైరాగ్యం వస్తూ ఉంది आत्मा को पवित्र बन फिर भविष्य में हमको पवित्र शरीर लेना है आत्म पवित्रमयी భవిష్యత్తులో శరీరం పవిత్రమైనది తీసుకోవాలి सतयुग में हम आत्मा और शरीर दोनों पवित्र थे सतयुगంలో రెండు పవిత్రంగానే ఉండేవి इस समय तुम्हारी आत्मा अपवित्र बन गई ఇప్పుడేంటి మన ఆత్మ అపవిత్రమైంది కదా तो शरीर भी अपवित्र है ఇంకనే దేహం కూడా అపవిత్రమే जैसा सोना वैसा जेवर బంగారం ఎలాగా ఉంటే ఆభరణం కూడా అలాగే ఉంటుంది गवर्नमेंट भी कहती है हल्के सोने का जेवर पहनो తక్కువ బంగారం ఉన్నటువంటి ఆభరణాలు ధరించండి అంటుంది గవర్నమెంట్ उसका भाव कम है దానికి విలువ తక్కువ ఉంటుంది अभी तुम्हारी आत्मा की भी वैल्यू कम है అదే విధంగా మీ ఆత్మ యొక్క విలువ కూడా ఇప్పుడు తక్కువే ఉంది కదా वहाँ तुम्हारी आत्मा की कितनी वैल्यू रहती है सतो प्रधान है ना अभी है तमो प्रधान खाद पड़ी है कोई काम की नहीं रही पापम చేరింది కనుక తమో ప్రధాన ఆత్మ ఎందుకు పనికి రాకుండా అయింది वहाँ आत्मा पवित्र है तो बहुत वैल्यू సత్యుగంలో ఆత్మ పవిత్రంగా ఉంటుంది కనుక చాలా విలువ ఉంటుంది अभी 9 कैरेट बन गई है तो कोई वैल्यू नहीं 9 कैरेట్ల బంగారానికి విలువ ఉండదు కదా इसलिए बाप कहते हैं ఆత్మ को पवित्र बनाओ అందుకే బాబా మాటికి ఏమంటున్నారు ఆత్మను పవిత్రంగా తయారు చేసుకోండి फिर शरीर भी पवित्र मिलेगा ఆ తర్వాత మీకు శరీరం పవిత్రమైన దొరుకుతుంది ఈ జ్ఞానం और कोई दे न सके ఈ జ్ఞానాన్ని మరెవరు ఇవ్వలేరు बाप ही कहते हैं माँ में कम याद करो బాబా ने అంటారు నన్ను ఒక్కడిని గుర్తు చేయండి కృష్ణ कैसे कहेंगे కృష్ణుడు ఎలా చెప్పగలుగుతాడు ఈ మాట वो तो देहधारी है ना ఆయన మామూలు మనిషి కదా बाप कहते अपने को आत्मा समझ मुझ बाप को याद करो ఈ మాట బాబానే చెప్తారు మాటకి कोई देहधारी को याद ना करो ये మనిషిని కూడా గుర్తు చేయకండి अभी तुम समझते हो फिर समझाना है మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు కాబట్టి అర్థం చేయించాలి శివబాబా है निराकार उनका अलौकिक जन्म शिव बाबा का निराकारुడు కనుక ఆయన దివ్య జన్మ अलौकिक जन्म तुम बच्चों को भी अलौकिक जन्म देते అందుకే మీకు కూడా ఆయన अलौकिक జన్మనిస్తున్నారు अलौकिक बाप अलौकिक बच्चे తండ్రి अलौकिकమే పిల్లలు కూడా अलौकिकమే लौकिक पारलौकिक और अलौकिक कहा जाता है ना लौकिकము पारलौकिकము మరి अलौकिकम అంటారు కదా तुम बच्चों को अलौकिक जन्म मिलता है तो మనందరికీ కూడా अलौकिक जन्म దొరికింది बाप तुमको अडॉप्ट कर वर्षा देते हैं బాబా మనం దత్తత చేసుకుని వారసత్వం ఇస్తారు तुम जानते हो हम ब्राह्मणों का भी अलौकिक जन्म है మళ్ళీ చెప్తున్నాను బ్రాహ్మణులైన మనది సాధారణ జన్మ కాదు अलौकिक జన్మ అంటున్నారు బాబా
अलौकिक बाप से अलौकिक वर्षा मिलता है। ब्रह्मा कुमार कुमारियों बिगर और कोई स्वर्ग का मालिक बन न सके। ब्रह्मा कुमारी कुमारी తప్ప స్వర్గంలో ఎవరు వెళ్ళలేరు, యజమాని అధికారి కాలేరు। మనిషి कुछ भी समझते नहीं। ఈ విషయాలు బయట వాళ్ళకేమీ అర్థం కావు। तुमको बाप कितना समझाते हैं, మీకు బాబా ఎన్ని విధాలుగా చెప్తున్నారు। आत्मा जो अपवित्र बनी है वो सिवाय याद के पवित्र बन नहीं सकती। ముఖ్య విషయం ఏం చెప్తున్నారంటే అపవిత్రమైన ఈ ఆత్మ బాబాని జ్ఞాపకం చేయనట్లయితే పవిత్రం కాలేదు అంటున్నారు బాబా। యాద్ మే నహీ రహేంగే తో ఖాద్ రహ జాయేగి। మీరు బాబాని జ్ఞాపకం చేయకపోతే పాపం మిగిలిపోతుంది। పవిత్ర బన్ నహీ సకేంగే, పవిత్రం కాలేదు। फिर सजाएं खानी पड़ेगी, मళ్ళా పనిష్మెంట్ తప్పదు। सारी दुनिया की मनुष्य आत्माओं को पवित्र बन वापस जाना है। ఈ మానవాత్మలందరూ కూడా పవిత్రమై తిరిగి వెళ్ళాలి। शरीर तो नहीं जाएगा, ఎవరి దేహం అయితే వెళ్ళదు పైకి। बाप कहते हैं अपने को आत्मा समझना कितना मुश्किल रहता है। బాబా అంటున్నారు మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోవడం ఎంత కష్టం అనిపిస్తుంది। దండే ఆది మే వహ అవస్థ తోడి रहते हैं। మీరు వ్యాపారాలు వ్యవహారాల్లో ఉన్నప్పుడు మీకు అలాంటి స్థితి ఉంటుందా అని అడుగుతున్నాడు బాబా। बाप कहते हैं अच्छा अपने को आत्मा नहीं समझते हो तो शिव बाबा को याद करो। సరే మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోలేకపోతున్నారు, కనీసం శివ బాబాని అయితే గుర్తు చేయండి। దందా ఆది కర్తే యహీ మెహనత్ కరో, వ్యాపార వ్యవహారాల్లో కూడా ఇదే పని చేయండి మీరు। మై ఆత్మ ఈ శరీర్ సే కామ్ కర్తీ హూ, నేను ఆత్మను ఈ దేహంతో పనిచేస్తున్నాను అని గుర్తు చేయండి। మై ఆత్మా హీ శివ బాబా కో యాద్ కర్తీ హూ, నేను ఆత్మనే శివ బాబాని జ్ఞాపకం చేస్తాను। ఆత్మ హీ పహలే పవిత్ర థీ, ఆత్మయే ముందు పవిత్రంగా ఉండేది। अब फिर पवित्र बनना है, ఇప్పుడు మళ్ళీ తిరిగి పవిత్రం కావాలి। यह है मेहनत, इसमें बड़ी ज़बरदस्त कमाई है। ఇందులో చాలా గొప్ప శక్తి ఉన్నటువంటి సంపాదన ఉంది। यहाँ कितने भी शाहूकार है, ఇక్కడ ఎంత గొప్ప షావుకారులైనా అరబ్ కరబ్ है परंतु वो सुख नहीं है। ఇక్కడ మల్టీ మిలియనర్స్ ఉండొచ్చు కాక కానీ ఆ సుఖాలు ఎవరికి ఉండవు। सबके फिर दुख है, అందరికీ దుఃఖమే ఉంది। बड़े बड़े राजाए प्रेसिडेंट आदि आज हैं, कल उनको मार देते। గొప్ప గొప్ప రాజులు ప్రెసిడెంట్ ఎవరైనా సరే ఇవాళ గొప్ప స్థితిలో ఉన్నారు, రేపు వాళ్ళని చంపేస్తారు। విలాయత్ में क्या क्या होता रहता है, విదేశాల్లో ఏమేం జరుగుతుంది। షావుకారు पर రాజాओं पर तो मुसीबत है, బాగా ధనవంతుల పైన రాజుల పైన ఎంత కష్టం ఉంది వాళ్ళకి పాపం। यह भी जो राजाए थे वो प्रजा बन गई है। వీళ్ళు కూడా ఇక్కడ ఎవరైతే రాజులు ఉన్నారో వాళ్ళు ప్రజలైపోయారు। ఇప్పుడు రాజాओं पर फिर प्रजा का राज्य हो गया, రాజుల మీద ప్రజారాజ్యం తయారైంది। డ్రామా में ऐसे नूंद है ना, డ్రామాలో ఇవన్నీ ఫిక్స్ అయి ఉన్నాయి కదా। పిछाड़ी में ही यह हाल होता है, అంతిమంలోనే ఇలాంటి స్థితి ఏర్పడుతుంది। बहुत ही आपस में लड़ते रहेंगे, చాలా ఒకరితో ఒకరు పోట్లాడుకుంటుంటారు। तुम जानते हो कल्प पहले भी ऐसे हुआ था, కానీ మీకు తెలుసు గత కల్పంలో కూడా ఇలాగే జరిగింది। तुम गुप्त वेश में दिल व जान सिख व प्रेम से अपना गवाया हुआ राज्य लेते हो। మీరు గుప్తంగా ఉండి ఈ యొక్క మనస్ఫూర్తిగా ప్రేమతో అపురూపమైన ప్రేమతో పోగొట్టుకున్నటువంటి రాజ్యాన్ని పొందుతారు। तुमको पहचान मिली है ना, మీకు నా యొక్క గుర్తింపు కలిగింది కదా అంటున్నారు బాబా। हम तो मालिक थे, సూర్యవంశీ దేవతాయే थे, ఇవన్నీ కూడా గుర్తింపు వచ్చింది కదా మనకి। अभी फिर वह बनने के लिए पुरुषार्थ कर रहे हो, తెలిసింది కాబట్టి అలా తయారవడానికి మీరు ప్రయత్నం చేసుకుంటున్నారు। क्योंकि यहाँ तुम सत्यनारायण की कथा सुन रहे हो, మీరు ఇక్కడ సత్యనారాయణ కథ వింటున్నారు। बाप द्वारा हम नर से नारायण कैसे बने, బాబా నుంచి మనం నరుడు నారాయణుడిగా ఎలా అవ్వాలి అని నేర్చుకుంటున్నాం। बाप आकर राजयोग सिखलाते हैं, భక్తి మార్గ में ये कोई सिखला न सके, భక్తి మార్గంలో ఎవరు రాజయోగం నేర్పించలేరు। कोई भी मनुष्य को बाप टीचर गुरु नहीं करना, ఏ మనిషిని కూడా మనం మూడు సంబంధాలు తండ్రి టీచర్ గురువుగా అనడానికి లేదు। భక్తి में कितनी पुरानी कहानियाँ बैठ सुनाते, భక్తి లోపల ఎన్ని పాత కథలు చెప్తారు కూర్చొని। अब तुम बच्चों को 21 जन्म विश्राम पाने के लिए, ఇక్కడ ఏంటి మనం 21 జన్మలు విశ్రాంతి తీసుకోవడానికి పావంతో జరూర్ బననా పడే, తప్పకుండా పావనం కావాల్సి ఉంటుంది। बाप कहते हैं अपने को आत्मा समझो,
आधा कल्प तो ड्रामा अनुसार देहाभिमानी हो रहते हो, అర్ధకల్పం నుండి మీరు డ్రామా ప్రకారంగా దేహాభిమానంలో ఉంటూ వచ్చారు కదా అంటున్నారు బాబా. अब देही अभिमानी बनना है, ड्रामा अनुसार अब पुरानी दुनिया को बदल नया बनना है. డ్రామా ప్రకారం ఇప్పుడు పాతది పోయి కొత్త తయారవ్వవలసింది. दुनिया तो एक ही है, ఉన్నది ప్రపంచం ఒకటే. పురానీ దునియా సే ఫిర్ నయీ బనేగి, అదే పాతదల్లా మళ్ళీ కొత్తదవుతుంది. నయీ దునియా మే నయా భారత్ తా, కొత్త ప్రపంచంలో కొత్త భారతదేశం ఉంటుంది. తో ఉస్మే దేవీ దేవతా थे, అందులో ఎవరు ఉంటారు? దేవీ దేవతలు ఉంటారు. క్యాపిటల్ भी जानते हो, రాజధాని నగరం కూడా తెలుసు మీకు. యమునా కా కంఠా థా, యమునా నదీ తీరం ఉండేది. जिनको परिस्तान भी कहते थे, वहाँ नेचुरल ब्यूटी रहती, अక్కడ సహజ సిద్ధమైన అందం ఉండేది. आत्मा पवित्र बन जाती है तो पवित्र आत्मा को शरीर भी पवित्र मिलता है. अక్కడ ఆత్మ పవిత్రంగా ఉంటుంది కనుక పవిత్ర ఆత్మకు పవిత్రమైన శరీరం దొరుకుతుంది అంటున్నారు బాబా. बाप कहते मैं आकर तुमको हसीन से देवी देवता बनाता हूँ, నేను వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా హసీన్ సో దేవత బన అంటే అందంగా దేవీ దేవతలుగా తయారు చేస్తాను. तुम बच्चे अपनी जांच करते रहो, ఈ విధంగా మిమ్మల్ని మీరు గమనించుకుంటూ ఉండండి అంటున్నారు బాబా. कोई हमारे में अवगुण तो नहीं है, మాలో ఏమైనా చెడు గుణం ఉన్నదా, దుర్గుణం ఉన్నదా? याद में रहते हैं, బాబా జ్ఞాపకంలో ఉంటున్నామా? పढ़ाई भी पढ़नी है ना, చదువు కూడా చదువుకోవాలి. यह बहुत बड़ी पढ़ाई, ఇది చాలా గొప్ప విద్య. एक ही पढ़ाई है, ఒకటే చదువు. उस पढ़ाई में तो कितने किताब आदि पढ़ते हैं, బయట చదువులో అయితే ఎన్ని పుస్తకాలు చదువుకోవాలి. ఏ పढ़ाई है ऊंचे थे ऊंच, ఇది మాత్రం చాలా గొప్ప చదువు. పढ़ाने वाला भी ऊंचे थे ऊंच शिव बाबा, కానీ ఇక్కడ చదివించేది కూడా పరమోన్నతుడైన శివ బాబా. ऐसे नहीं कि शिव बाबा कोई इस दुनिया का मालिक है, शिव बाबा ఈ ప్రపంచానికి యజమాని అనుకుంటున్నారా? విశ్వకే మాలిక్ తో తుమ్ బంతి హో నా, విశ్వ యజమాని మీరు అవుతారు కదా అంటున్నాడు. కిత్నీ నయీ నయీ గుహ్య బాతే తుమ్కో సునాతే రహతే హై, బాబా ఇన్ని లోతైన విషయాలు మనకు తెలియజేస్తున్నారు. మనుష్య సమझते हैं పరమాత్మ సృష్టి కా మాలిక్ है, సృష్టికి యజమాని అయిన భగవంతుడు అనుకుంటారు. బాప్ సమझाते మీటే మీటే బచ్చో, మధురాజు మధురమైన పిల్లలారా ఏమంటున్నారు? మై ఇస్ సృష్టి కా మాలిక్ నహీ హూ, ఈ సృష్టికి నేను యజమాని కాదు. తుమ్ మాలిక్ బంతే హో, మీరే అవుతారు. और फिर राज्य गवाते हो, మీరే రాజ్యం పోగొట్టుకుంటారు. फिर बाप आकर विश्व का मालिक बनाते, మళ్ళీ ఆయన వచ్చి మనందరినీ విశ్వ యజమానిగా తయారు చేస్తారు. विश्व इसको ही कहा जाता है, मूल वतन व सूक्ष्म वतन की बात नहीं. ఈ కళ్ళకు కనిపించేది మాత్రమే ప్రపంచము, విశ్వము. మూల వతనం వేరు, సూక్ష్మ వతనం వేరు. मूल वतन से तुम यहाँ आकर 84 जन्म का चक्कर लगाते हो. పరంధామం, మూలవతనం అంటే పరంధామం నుండి ఇక్కడికి వచ్చి మీరు 84 జన్మల చక్రం తిరుగుతారు. ఫిర్ బాప్ కో ఆనా పడతా హై, ఆ తర్వాత బాబా రావాల్సి వస్తుంది. అవి ఫిర్ తుమ్కో పురుషార్థ కరాతా, అందుకని ఇప్పుడు మీకు నేను ప్రయత్నం చేయిస్తున్నాను ప్రాలబ్ధ పానేకి లియే, అక్కడ పుణ్యప్రాప్తి పొందడానికి. జో తుమ్నే గవాయి హై, మళ్ళీ మీరు పోగొట్టుకున్న రాజ్యం కావాలి కదా. हार और जीत का खेल है, ఇదేంటి? గెలుపు ఓటముల ఆట. ఇది రావణ రాజ్య ఖలాస్ होना है, ఈ రావణ ప్రపంచం అంతా పోయేదే. బాప్ కిత్నా సహజ రీతి సమझाते हैं, బాబా ఎంత ఈజీగా చెప్తున్నారు. బాప్ ఖుద్ బయటపడాతే, ఆయన స్వయంగా కూర్చొని చదివిస్తున్నారు. వహాతో మనుష్యకో పడాతే, అక్కడ మనుషులు చదివిస్తారు. वो तुम మనుష్య పరంతు బాప్ తుమ్ ఆత్మాకు బయట పడాతే, మీరు మనుషులే కానీ బాబా మీ ఆత్మలకు చదివిస్తున్నారు. పడాయికే సంస్కార్ ఆత్మ మే హీ రహతే, ఆత్మలకు ఎందుకు చదివిస్తున్నారంటే చదువుకునే సంస్కారం ఎవరిలో ఉంటుంది? ఆత్మలోనే ఉంటుంది. అవి తుమ్ బహుత్ నాలెడ్జ్ఫుల్ హో, మీరేంటి ఇప్పుడు చాలా జ్ఞానవంతులయ్యారు. वो सब है భక్తి की నాలెడ్జ్, మిగతాదంతా కూడా భక్తి యొక్క జ్ఞానం. కమాయి के लिए भी నాలెడ్జ్ है, సంపాదించుకోవడానికి కూడా జ్ఞానం ఉంటుంది. శాస్త్రం की भी నాలెడ్జ్ है, శాస్త్రాలకు సంబంధించిన జ్ఞానం కూడా ఉంటుంది. यह है रूहानी నాలెడ్జ్, ఇదేంటి? ఆత్మజ్ఞానము అంటున్నారు బాబా. అంటే భక్తి జ్ఞానము, బయట ధనం సంపాదించుకునే జ్ఞానము, శాస్త్ర జ్ఞానము, ఇది ఆత్మజ్ఞానం. ఇన్ని రకాల జ్ఞానాలు ఉంటాయి. తుమ్హారీ
रूह को रूहानी बाप बैठ सुनाते हैं మీ ఆత్మకి ఆత్మల తండ్రి జ్ఞానాన్ని వినిపిస్తున్నారు 5000 वर्ष पहले भी तुमने सुनी थी మీరు కొత్తగా వినడం లేదు 5000 సంవత్సరాల క్రితం కూడా విన్నారు सारे मनुष्य सृष्टि भर में ऐसे कभी कोई पढ़ाता नहीं होगा మొత్తం ప్రపంచమంతా వెతికి చూసినా కానీ ఇలా చదివించే వాళ్ళు ఎవరు ఉండరు इसको भी पता नहीं ఈశ్వర్ कैसे पढ़ाते ఎవరికి అర్థం కాదు భగవంతుడు వచ్చి ఏ విధంగా చదివిస్తున్నాడు అనేది ఎవరికి అర్థం కాదు तुम बच्चे जानते हो अभी इस पढ़ाई से किंगडम स्थापन हो కానీ మీకు ఇప్పుడు అర్థమైంది ఈ చదువుతో ఏమవుతుంది राज्य स्थापन జరుగుతుంది जो अच्छी रीति पढ़ते और श्रीमत पर चलते हैं वो हाईएस्ट बनते బాగా చదువుకొని ఎవరైతే శ్రీమతం ప్రకారం నడుస్తారో ఈ జ్ఞాన మార్గంలో వాళ్ళు చాలా ఉన్నతంగా తయారవుతారు और जो बाप की जाये निंदा कराते हैं जो बाप की जाये निंदा कराते లేకపోతే ఏం చేస్తారు బాబాను నిందలు పాలు చేస్తారు हाथ छोड़ जाते చెయ్యి వదిలిపెట్టేస్తారు वो प्रजा में बहुत कम पड़ता అలాంటి వాళ్ళు ఏమంటారు ప్రజల్లో కూడా చాలా తక్కువ పదవిని పొందుతారు బాప్తో ఏకీ పడాయి పడాతి అందరికీ బాబా ఒకే విధంగా చదివిస్తున్నారు కదా పడాయి మే కిత్నీ మార్జిన్ హై ఈ చదువులో ఎన్ని అవకాశాలు ఉన్నాయి డీటీ కింగ్డమ్ దీనా దైవీ సామ్రాజ్యం కదా एक ही बाप है जो यहाँ आकर किंगडम स्थापन करते हैं తండ్రి ఒక్కడే ఇక్కడ వచ్చి ఈ యొక్క సామ్రాజ్య స్థాపన చేస్తున్నారు బాకీ ये सब विनाश हो जाना है ఈ ప్రపంచమంతా వినాశనం అయిపోయేదే బాప్ कहते हैं बच्चे अब जल्दी तैयार करो బాబా ఏమంటున్నారు తొందరగా తయారవ్వండి గఫలత్ మీ టైం వేస్ట్ नहीं करो పొరపాటున మీ టైం వేస్ట్ చేసుకోకండి అంటున్నారు याद नहीं करते तो मोस्ट वैल्यूबल टाइम नुकसान हो जाता है మీరు నన్ను గుర్తు చేయరనుకోండి మీ విలువైన సమయం కాస్త నష్టపోతారు మీరు అంటుంది శరీర నిర్వాహ దండ ఆది బల్కరు మీ శరీరాన్ని పోషించుకునేందుకు వ్యాపారాలు అవి చేసుకోండి ఫిర్వి హాత్ కారడే దిలియాలి అయినా కానీ చేతులతో పనిచేస్తూ మనసు నా మీద ఉంచండి అంటున్నారు బాబా कहते हैं मुझे याद करो तो राजा ही तुमको मिल जाएगी నన్ను ఆ విధంగా గుర్తు చేస్తూ ఉంటే రాజ్యం మీకు దొరుకుతుంది खुदा दोस्त की कहानी भी सुनी ना भगवंतरे सकुड़ ने कथा विना కదా अल्लाह अवलदीन का भी नाटक दिखाते हैं ठका करने से खजाना निकल आया అల్లావుద్దీన్ అద్భుత దీపం కథ అది తెలుసు కదా అది ముట్టుకుని రుద్దితే సంపదలన్నీ వచ్చేస్తాయి अभी तुम बच्चे जानते हो अल्लाह तुमको टका करने से क्या बनाते భగవంతుడు మిమ్మల్ని ఏ విధంగా ఎలాంటి వాళ్ళని ఎలా దాని దగ్గరకు వస్తే తయారు చేస్తున్నాడు జట్ దివ్య దృష్టిసే వైకుంఠ చలే జాతి వెంటనే మీరు దివ్య దృష్టితో వైకుంఠానికి వెళ్ళిపోతారు అంటున్నారు ఆగే బచ్చియా ఆపస్ మే మిల్కర్ బైఠती थी फिर आपे ही चले जाती थी ध्यान में పూర్వం ఏం చేసేవారు అక్కలు పరస్పరం కూర్చుని బాబా యాదిలో కూర్చుని వాళ్ళందరూ వాళ్ళే ట్రాన్స్లో వెళ్ళిపోయేవారు फिर जादू कर देते थे బయట వాళ్ళకి తెలియదు వీళ్ళు జాదూ చేస్తున్నారనేవాళ్ళు तो वह बंद कर दिया आ विधंगा बाबा दाన్ని వదిలించారన్నమాట तो ये सब बातें इस समय की है इवన్నీ ఈ సంగమ ఇవన్నవే हातम ताई की भी कहानी है मुल्हारा मुख में डालते थे तो మాయా गुम हो जाती थी నోట్లో ముచ్చ వేసుకుంటే మాయ వెళ్ళిపోతుంది అంటే శాంతంగా ఉంటే మాయ రానే రాదు ముల్హారా నికాల్నే సే మాయా ఆ జాతి है నోట్లో ముచ్చం తీసేస్తే మాయ వస్తుందంటే శాంతంగా లేకపోతే మాయ వస్తుంది రహస్యతో कोई समझ ना सके ఈ రహస్యం ఎవరికి అర్థం కాదు బాపు कहते हैं बच्चे मुख में मुल्हारा डालो तुम शांति के सागर हो जब शांति सागर में आत्मा शांति में अपने स्वधर्म में रहती है आत्मा ఏంటి తన యొక్క స్వధర్మమైన శాంతిలో ఉంటుంది सतयुग में भी जानते हैं कि हम आत्मा है बाकी परमात्मा बाप को कोई भी नहीं जानती इधर परमात्मा తండ్రిని ఎవరు తెలుసుకోలేరు कभी भी कोई पूछे ఎప్పుడు ఎవరైనా అడిగితే बोलो वहाँ विकार का नाम नहीं है సత్యంలో ఎక్కడ వికారాలు అనేవి ఉండవు ఐ హీ వైస్లెస్ వరల్డ్ ఉన్నదే నిర్వికారి ప్రపంచం అని చెప్పండి 5 विकार वहाँ होते नहीं ये 5 विकाराలు అక్కడ ఉండవు देहाभिमान ही नहीं तर देहाभिमान में ले लो माया के राज्य में देहाभिमानी बनते हैं
మాయా రాజ్యంలో వచ్చాక దేహాభిమానంలో వస్తాడు. इस पुरानी वहाँ होते ही है मोहजीत, अక్కడ మోహాన్ని వదిలిపెట్టి ఉంటారు. इस पुरानी दुनिया से नष्टो मोह होना है. ఈ పాత ప్రపంచం మీద మోహాన్ని వదిలిపెట్టాలి. వైరాగ్యతో उनको आता है जो घर बार छोड़ते हैं. ఇల్లు వాకిలి వదిలిపెట్టిన వాళ్ళకి వైరాగ్యం వస్తుంది. तुमको तो घर बार नहीं छोड़ना है. మీరు ఇల్లు వాకిలి వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. बाप की याद में रहते ये पुरानी शरीर छोड़कर जाना है. బాబా చెప్పే జ్ఞాపకంలో ఉంటూ ఈ పాత దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. సబ్కా హిసాబ్ కితాబ్ చుక్తూ ఉన్నాయి. అందరి ఖాతాలు తీరిపోవాలి, రుణాలు తీరిపోవాలి. ఫిర్ చలే జాయేంగే ఘర్, అప్పుడు ఇంటికి వెళ్తాం. ये कल्पकल्प होता है ना, ఇది కల్పకల్పం జరుగుతుంది. तुम्हारी बुद्धि अभी दूर दूर ऊपर जाती है, वो लोग देखते हैं कहाँ तक सागर है. మీ బుద్ధి ఎంత పైకి వెళుతుందంటే బయట వాళ్ళు సముద్రం ఎంతవరకు ఉంది. సూర్య చాంద్ క్యా హై, సూర్యచంద్రులు ఎక్కడంతవరకు ఎట్లాంటి వాళ్ళు. ఆగే సమస్తే ఏ దేవతాయే. పూర్వం ఏమనుకునేవారు, సముద్రము దేవతనే, సూర్యచంద్రులు దేవతలే అనుకునేవారు. కానీ ఇప్పుడు तुम कहते हो ये तो మాండవికి బత్తియా హై. ఈ సృష్టి అనే లోగిలికి లైట్స్ అని చెప్తారు మీరు ఇప్పుడు సూర్యచంద్రుని. యా ఖేల్ హోతా హై నా, ఇక్కడ ఆట నడుస్తుంది కదా. जो यह बत्तियाँ भी यहाँ हैं, అందుకని ఈ లైట్లు ఇక్కడే ఉంటాయి. మూల వతన్ సూక్ష్మ వతన్ में ये होती नहीं. పరంధామంలో కానీ సూక్ష్మలోకంలో కానీ ఈ దీపాలు ఉండవు, సూర్యచంద్రులు అనే దీపాలు ఉండవు. వహా ఖేల్ హీ నహీ, ఇక్కడ ఆటనే లేదు కదా. ఏ అనాది ఖేల్ చలా ఆతా హై. ఇది మొదటి నుంచి ఉన్నటువంటి ఆట నడుస్తూ ఉంటుంది. చక్కెర ఫిర్తా रहता है, చక్రం తిరుగుతూ ఉంటుంది. ప్రళయం హోతీ నీ, ప్రళయం అనేది కాదు. భారత్ తో అవినాశీ ఖండ్ హై, ఇస్మే మనుష్య రహతే హీ హై. ఇందులో మనుషులు ఉంటూనే ఉంటారు. జలమయం హోతీ నహీ, అంత జలమయం కాదు. పశు పక్షి ఆది జో భీ హై సబ్ హోంగే, అక్కడ కూడా పశు పక్షులన్నీ ఉంటాయన్నమాట. బాకీ జో భీ ఖండ్ హై ఓ సత్యుగ త్రేతా మే రహతే నహీ. ఇప్పుడున్న ఖండాలన్నీ కూడా సత్యత్రేతా యుగాల్లో ఉండవు అంటున్నారు బాబా. तुमने जो कुछ दिव्य दृष्टि से देखा है वो फिर प्रैक्टिकल में देखेंगे. మీరు దివ్య దృష్టిలో ఏమేమైతే చూసారో అవన్నీ ప్రాక్టికల్గా ఉంటాయి. ప్రాక్టికల్ में तुम వైకుంఠ में जाकर राज्य करेंगे. అక్కడ వైకుంఠానికి వెళ్ళి మీరు ప్రాక్టికల్గా రాజ్యం చేస్తారు. जिसके लिए पुरुषार्थ करते रहते हो, దానికోసమే మీరు ప్రయత్నం చేస్తున్నారు. फिर भी बाप कहते हैं, అయినా కానీ బాబా ఏమంటున్నారు, याद की बड़ी मेहनत है, माया याद करने नहीं देती. మాయ జ్ఞాపకం చేయలేదు. बहुत प्यार से बाबा को याद करना है. చాలా ప్రేమతో బాబాని జ్ఞాపకం చేయాలి. అజ్ఞాన కాल में भी प्यार से बाप की महिमा करते हैं ना. అజ్ఞానంలో కూడా బాబాని ప్రేమతో మహిమ చేసేవారు కదా. हमारा फलाना ऐसा था, फलाने मर्तबा वाला था. अभी बुद्धि में सारा सृष्टि चक्र बैठा हुआ है. ఇప్పుడు మీకు సృష్టి చక్రం మొత్తం బుద్ధిలో ఉంది కదా. సబ్ ధర్మం की నాలెడ్జ్, అన్ని ధర్మాల యొక్క జ్ఞానం కూడా ఉంది. जैसे वहाँ रूहों की सिजरा है, यहाँ फिर मनुष्य सृष्टि का सिजरा है. పరంధామంలో ఏ విధంగా మనుషు ఆత్మల యొక్క మొత్తం వృక్షం ఉందో అలాగే ఇక్కడ మనుష్య సృష్టి అనే వృక్షం ఉంది, వంశం ఉంది. గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ బ్రహ్మ है. దీనన్నిటికీ కూడా మూలమెవరు, బ్రహ్మయ్య తాత, గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. फिर है तुम्हारी ब्रादरी, ఆ తర్వాత మీరు ఆది సనాతన దేవి దేవతా ధర్మం సృష్టితో చెల్లి రద్ది కదా. ఈ విధంగా సృష్టి నడుస్తూనే ఉంటుంది. బాబా समझाते हैं बच्चे, नर से नारायण बनना है तो ఏమంటున్నారు బాబా, नर से नारायण बनना है तो तुम्हारी जो कदनी बहुत वही करने को. మీరు నరుడు నారాయణగా కావాలంటే మీ మాటలు చేతలు ఒకే విధంగా ఉండాలి. पहले अपनी अवस्था को देखना है. ముందు మీ స్థితిని మీరు గమనించుకోండి. బాబా హమ్తో అబ్సే పూరా వర్ష లేకర్ హీ చోడేంగే. మీరేమంటారు, బాబా నీతో పూర్తి వారసత్వం తీసుకుంటాము అంటారు. తో వహ్ చలన్ భీ చాహియేనా, తీసుకునే లాంటి యోగ్యత కూడా మీకు ఉండాలి కదా. ये एक ही पढ़ाई है, ఇది ఒకటే చదువు మీకు నర్సే నారాయణ మననికి. ये तुमको बाप ही पढ़ाते, ఈ చదువుని బాబానే చదివిస్తున్నారు. రాజాओं का राजा तुम ही बनते हो, महाराजा मेरे అవుతారు. कोई खंड में होते नहीं, వేరే ఖండాల్లో ఉండదు. तुम पवित्र राजाए बनते हो. फिर बिगर लाइट वाले
अपवित्र राजा, ये पवित्र राजा उनके मंदिर बनाकर पूजा करते हैं। ఈ యొక్క అపవిత్రమైన రాజులు ఏం చేస్తారు? పవిత్రమైన రాజుల యొక్క గుళ్ళు కట్టించి పూజ చేస్తారు. అవి పడ్ రహే హో, మీరు చదువుకుంటున్నారు కదా, స్టూడెంట్ టీచర్కు క్యోం భూల్తే హై? చెప్పండి, స్టూడెంట్ టీచర్ని ఎందుకు మర్చిపోతారు అని అడుగుతున్నారు బాబా. క్యోం భూల్తే హై? कहते हैं बाबा माया बुला देती. ఏమంటారు? మాయ మర్చిపోయేలాగా చేస్తుంది బాబా. दोष फिर माया पर रख देते, దోషం మాయ మీద పెడతారు. అరే యాదుతో తుమ్కో కర్నా హై, మాయ ఏం చేస్తుంది? మీరు కదా జ్ఞాపకం చేయాల్సింది. ముఖ్య టీచర్ ఏకీ హై, టీచర్ ఉన్నది ముఖ్యంగా ఒక్కరే. బాకీ और सब है नायब టీచర్స్, మిగతా ఉన్న అసిస్టెంట్స్. బాప్కు భూల్ జాతే హో, బాబాని మర్చిపోతారా మీరు? అచ్చా టీచర్ కో యాద్ కరు, టీచర్ని జ్ఞాపకం చేయండి. उनको 3 ఛాన్స్ दिए जाते हैं, మీకు 3 అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. ఏక్ భూలేతో దూసరేకో యాద్ కరు, తండ్రి, టీచరు, సద్గురు, 3 రకాలుగా జ్ఞాపకం చేసే అవకాశం ఉంది. ఒకళ్ళు మర్చిపోతే ఒకళ్ళు గుర్తు చేయండి. अच्छा, मीठे मीठे सिकरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. सार है बाप से पूरा वर्षा लेने के लिए, బాబాతో పూర్తి వారసత్వం తీసుకోవడానికి కథని హో వహీ కర్ని, ఏది మాట్లాడుతున్నారో అదే చెయ్యండి. ఇస్కా పురుషార్థ కర్నా హై, ఈ విషయంలో మీరు ప్రయత్నం చేయండి. మోహజీత్ బనానా, మోహాన్ని వదిలిపెట్టాలి. సదా యాద్ రహే కి హమ్ శాంతి కే సాగర్ కే బచ్చే హై, మీకు ఎప్పుడు గుర్తుండాలి మేము శాంతి సాగరుడి పిల్లలము. హమే శాంతి మే రహనా హై, మేము శాంతంగా ఉండాలి. ముఖ్ మే ములహారా డాల్ లేనా హై, నోటిలో ముత్యం వేసుకోండి. గఫలత్ మే అప్నా టైం వేస్ట్ నహీ కర్నా, పొరపాటును కూడా మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకండి అంటున్నారు బాబా. వరదాన్. तड़पती हुई आत्माओं को 1 सेकंड में गति सद्गति देने वाले మాస్టర్ దాతా భవ. తపించే ఆత్మలకు ఒక్క క్షణంలో గతి సద్గతిని ఇచ్చేవారై మాస్టర్ దాతలు అవ్వండి అంటున్నారు బాబా. जैसे స్థూల సీజన్ కా ఇంతజాం करते हो, ఏ విధంగా అయితే స్థూలంగా సీజన్ వస్తుందని అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు కదా. సేవాదారి సామాగ్రి సబ్ తయారు करते हो, సేవాదారులని కావలసిన వస్తువుల్ని అన్ని సిద్ధం చేసుకుంటారు. జిస్సే కిసీకో కోయి తక్లీఫ్ నా హో, దీనివల్ల ఎవరికి ఇబ్బంది కావద్దు అని ఆలోచిస్తారు. వ్యర్థ నా జాయే, టైం వేస్ట్ కావద్దు అని అనుకుంటారు. ऐसे ही अदे विधंगा ऐसे ही अब सर्वात्माओं की गति सद्गति करने की अंतिम सीजन आने वाली है. బాబా ఏమన్నారు? ఇప్పుడు సర్వాత్మలకు కూడా గతి సద్గతిని ఇచ్చేటువంటి అంతిమ సమయం రాబోతుంది. तड़पती हुई आत्माओं को क्यू में खड़ा करने का कष्ट नहीं देना, తప్పించే ఆత్మల్ని మీరు క్యూలో నిలబెట్టే కష్టం ఇవ్వకండి. ఆతే జాయ్ ఔర్ లేతే జాయ్, మీ దగ్గరకు వస్తూ వాళ్ళు తీసుకుంటూ వెళ్ళిపోవాలంటే. ఇస్కే లియే ఎవర్ రెడీ బనో, మీరు సంసిద్ధంగా ఉండండి దీనికోసం. పురుషార్థి జీవన్ మే రహనే సే, ఇంకా పురుషార్థి జీవితంలో ఉంటే ఊపర్ అబ్ దాతాపన్కి స్థితి మే రహో, దానికంటే కూడా అతీతంగా ఇచ్చేటువంటి దాత యొక్క గుణంతో అలాంటి స్థితిలో ఉండండి. హర్ సంకల్ప్ హర్ సెకండ్ మే మాస్టర్ దాతా బన్ కర్కే చలో, ప్రతి సంకల్పము ప్రతి క్షణము కూడా మాస్టర్ దాతా అయి మీరు నడవండి అంటున్నారు బాబా. స్లోగన్. హజూర్ కో బుద్ధి మే హాజిర్ రఖో తో సర్వ ప్రాప్తియా జీ హజూర్ కరేంగే. ఎప్పుడైతే పరమాత్మను మీరు బుద్ధిలో ఉంచుకుంటారో ఎప్పుడు సర్వ ప్రాప్తులు కూడా మీకు సంసిద్ధంగా నిలబడతాయి. అచ్చా, ఓం శాంతి. ఇప్పుడు దాది యొక్క పాయింట్ కూడా మీరు వినండి. सारा ब्राह्मण परिवार, सारा भारत, सारी विश्व हमारे सामने है. ఇప్పుడు మన ముందు ఏమేముంది? బ్రాహ్మణ పరివారం ఉంది, భారతదేశం ఉంది, మొత్తం ప్రపంచమంతా మన ముందు. ముझे సర్వకో సంతుష్టి కర్నా, అందరినీ మనం సంతృప్తి పెట్టాలి అంటున్నారు దాని. సారే విశ్వకు యోగదాన్ దేనా,
मतलब सृष्टि कंदरी कूड़ा योगदान इव्वाली మనం सारे विश्व का कल्याण करना है मतलब प्रपंचानिक अंदर कूड़ा मेल చేయాలి మనం जो जब बाबा मेरे से सर्व में संतुष्ट है बाबा के पास मेरा रिकॉर्ड ठीक है ఎప్పుడే బాబా నాతో అందరి పట్ల సంతృప్తిగా ఉన్నాను అనుకుంటే బాబా దగ్గర నాకు రికార్డు బాగుంటుంది తभी मैं यह कार्य कर सकती అప్పుడే నేను ఈ పనిని చేయగలుగుతాను అంటున్నారు దాన్ని अच्छा ओम शांति अपने साथ है करने की क्या बात है सदा सफलता साथ हमारे सदा सफलता साथ हमारे हाथ में उसके हाथ है ईश्वर अपने साथ है डरने की क्या बात है ईश्वर अपने साथ है डरने की क्या